వెల్కమ్ బ్యాక్. ఆయన ఎవరికి భయపడడు, ఆయన అంటేనే అందరికీ హడల్. పేరు మోసిన టెర్రరిస్టులైనా ఆయన పేరు చెప్తే వణికిపోతున్నారు. ఇండియా వైపు చూడాలంటేనే 1కి 4 సార్లు ఆలోచిస్తున్నారు. అందరు గుస్కే మారంగే అంటూ తొడగొట్టి సవాల్ చేసి మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ చేసింది మన మోడీ సైన్యం. అయితే అలాంటి మోడీని భయపెట్టే అంశాలు కూడా ఉన్నాయి. టెర్రరిజాన్ని కుక్కటి వేలతో పెకిలిస్తున్నామని ఘనంగా చెప్పుకునే మోడీ కూడా నకిలీ నోట్లు సృష్టిస్తున్న విధ్వంసాన్ని ఎలా ఆపాలో తెలియక సతమతం అవుతున్నారట. అందుకు మార్గాలు ఉన్నాయా? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తుపాకీ పట్టి ఎదురు నిలిచే వాడిని ఎంత సీరియస్ గా తీసుకుందో, కంటికి కనబడని ఆర్థిక శత్రువులను సైతం మోదీ అంతే సీరియస్ గా తీసుకున్నారు. కానీ తుపాకీ పట్టిన టెర్రరిస్టులను అదుపు చేసినంత సులువుగా నకిలీ నోట్ల తయారీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈ మాట ఎవరో గిట్టని వాళ్ళు అంటున్నారు అనుకుంటే పొరపాటే. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సాక్షాత్తు లోక్సభలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం ఆలోచింపజేస్తుంది. దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేసింది. అయితే తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2018-19 నుంచి 2023-24 మధ్యకాలంలో 500 రూపాయల విలువైన నకిలీ నోట్లు దాదాపుగా 4 రెట్లు పెరిగాయట. అలాగే 2020-21 నుంచి ఇప్పటి వరకు 2000 రూపాయల విలువైన నకిలీ నోట్లు 3 రెట్లు పెరిగాయని పంకజ్ చౌదరి ప్రకటించారు. ఆ ప్రకటనను బట్టే నకిలీ కరెన్సీకి కేంద్ర ప్రభుత్వం ఎంతగా ఆందోళన చెందుతుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పరిశీలకులు. ప్రధానంగా నకిలీ కరెన్సీలో 500 నోట్లే కీలకంగా ఉన్నాయని, వాటి చెలామణి అత్యంత వేగంగా పెరుగుతోందని పంకజ్ చౌదరి అన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 2.1 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నుంచి 2022-23లో 9.1 కోట్ల విలువ దాకా నకిలీ కరెన్సీని గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వ డేటా చెబుతోంది. 2023-24లో ఇది స్వల్పంగా తగ్గి 8.5 కోట్లకు చేరుకుందట. అదంతా 500 రూపాయల నోట్లకు సంబంధించిన డేటా. ఇక ఇదే సమయంలో 2000 విలువైన నోట్లలో నకిలీ కరెన్సీ 3 రెట్లకు పెరిగిందట. పెద్ద నోట్లు రద్దు చేసి ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందనే ఉద్దేశంతో మోదీ సర్కార్ పెద్ద నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు ప్రవేశపెట్టి ఇకపై ఫేక్ కరెన్సీ తయారీదారుల ఆటలు కట్టేద్దాం అనుకుని భావించింది. నిజానికి అది ఎంతో సదుద్దేశంతో తీసుకున్న సాహసోపేత నిర్ణయమే. కానీ ఆచరణలో మాత్రం ఫేక్ కరెన్సీని అరికట్టకపోవడం కాదు కదా. నానాటికి ఆ నోట్ల సంఖ్య పెరుగుతుండడం కేంద్రాన్ని మరింత ఆలోచింపజేస్తుంది. దేశంలో ఇప్పుడు ఫేక్ కరెన్సీలో పెద్ద నోట్లు ఎక్కువగా చెలామణి అవుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు మొదటి నుంచి ఎన్డీఏ సర్కార్ ఆర్బీఐతో కలిసి నిశ్చితంగా పరిశీలిస్తోంది. నిర్దేశిత సమయంలో ఆర్బీఐ అధికారులతో సమావేశమవుతూ ఫేక్ నోట్లను ఎలా గుర్తించాలి, ఎలా బ్రేకులు వేయాలి, వాటి చెలామణికి ఉన్న మార్గాలను మూసేయడం ఎలా అనే కోణాల్లో పలు ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసి ఆర్బీఐ పనిచేస్తుంది. ఫేక్ నోట్ల గురించి 2017-18లో ఆర్బీఐ 5,22,783 ఫేక్ నోట్లు, అంతకుముందు సంవత్సరం 7,62,000 ఫేక్ నోట్లు, ఇక 2015-16లో 6,32,926 ఫేక్ నోట్లను స్వాధీనం చేసుకున్నామని ఆర్బీఐ ప్రకటించింది. అంతేకాదు 100 నుంచి 50 రూపాయల నోట్లు కూడా నకిలీవి చెలామణి అవుతున్నట్టుగా పలు సందర్భాల్లో బయటపడింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఉన్నప్పటికీ 35%తో పోలిస్తే ఇప్పుడు 100%కి పైగా ఫేక్ నోట్లు తయారవుతున్నాయని అనధికారిక రిపోర్టులు చెబుతున్నాయి. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే అన్నింటికంటే ఆందోళన కలిగించే పరిణామం ఏంటంటే దాదాపు 93% ఆర్థిక నేరాలు జాతీయ బ్యాంకుల్లోనే జరుగుతున్నాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. మిగిలిన 6-7% స్కామ్లు ప్రైవేట్ బ్యాంకుల్లో జరుగుతున్నాయని అనధికారిక విశ్లేషణల ద్వారా తెలుస్తుంది. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ స్కాములో ప్రభుత్వ బ్యాంకుల్లో పనిచేసే కీలకమైన సిబ్బంది హస్తం ఉందనుకోవాలా అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అయితే ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదనే టాక్స్ వినిపిస్తుంది. ఆర్బీఐని ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్రం చాలా ఏళ్లుగా బాధ్యులను చేస్తుంది. లోన్ల రికవరీకి కూడా వారికి టార్గెట్స్ విధిస్తున్నారు. ఏ బ్యాంక్ అధికారి లాగిన్ ఐడి నుంచి ఏ ట్రాన్సాక్షన్స్ జరిగాయో వాటి ఆధారంగా కేసుల లోతులు పరిశీలించేదాకా కేంద్రం వెళ్ళింది. అయినా ఈ ఫేక్ నోట్లు మాత్రం ఏ విధంగా వస్తున్నాయి అనేది అంతుపట్టని విధంగా తయారైంది. మరోవైపు ఫేక్ నోట్ల తయారీ అనేది ఎప్పుడూ జరుగుతున్నదే. డిమానిటైజేషన్ కి ముందు కూడా పెద్ద ఎత్తున ఫేక్ కరెన్సీ నిత్యం పట్టుబడింది. అనేక ముఠాలను అరెస్ట్ చేశారు. అయినా ఈ నేరాలు మాత్రం ఆగడం లేదు. కొత్త నోట్లు తీసుకొచ్చిన మళ్ళీ అలాంటి నోటు తయారు చేయడంలో సిద్ధహస్తులు రెడీగానే ఉన్నారు.
అంటున్నారు. ఇది చీకటి వ్యాపారంలో కొందరు నేరగాల కుటీర పరిశ్రమలా మారిందన్న అతిశయోక్తి కాదు. నిజానికి పెద్ద నోట్ల రద్దు అనేది అక్రమంగా దేశ ఆర్థిక వ్యవస్థలోకి చొరబడి వ్యవస్థను చిన్నాభిన్నం చేసే అరాచక శక్తులను అంతం చేయడానికి. ఈ దుష్ట శక్తుల్లో ముఖ్యంగా వ్యాపార వర్గాలు, రాజకీయ వర్గాలు ఉన్నట్టుగా బీజేపీ సర్కార్ బలంగా భావించింది. ఇప్పటికీ ఆ ఇద్దరి పట్ల అదే వైఖరితో ఉన్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. రాజకీయ దుష్ట శక్తులపై ఎంతో కొంత అదుపు సాధిస్తున్న మోదీ సర్కార్ ఆర్థికపరమైన దుష్ట శక్తులను మాత్రం ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు ఈ విమర్శల నుంచి ఎలా బయటపడాలనేది మోదీ ముందున్న అతిపెద్ద టాస్క్ గా చెబుతున్నారు. వ్యాపార వర్గాలు, రాజకీయ శక్తులు కలిసిపోయి ఉండడం వల్ల వారిద్దరు కుమ్ముక్కు కావడం వల్ల చాలా సందర్భాల్లో వారు ఒక్కరేనని తేలిపోవడం వల్ల ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించడం ఎలా అనేదే మోదీ సర్కార్ ముందున్న అతిపెద్ద సవాలుగా పేర్కొనాల్సి ఉంటుంది. గతంలో పాకిస్తాన్ కేంద్రంగా భారతీయ కరెన్సీ పెద్ద ఎత్తున తయారైంది. అసలు పాక్ ఆర్థిక వ్యవస్థ అంతా భారతీయ ఆర్థిక వ్యవస్థపైన ఆధారపడింది. దానికి చెక్ పెట్టేందుకే ఆనాడు పెద్ద నోట్ల రద్దు అనే విషయాన్ని తీసుకుంది మోదీ సర్కార్. దేశంలో చెలామణిలో ఉన్న దాంట్లో మొత్తం ఫేక్ నోట్లే అని బలంగా నమ్మి ఆ నిర్ణయం తీసుకుంది. కానీ ఆ తర్వాత ఆర్బీఐ చెప్పిన లెక్కలు చూస్తే పెద్ద నోట్ల రద్దుకు ముందు ఎంత కరెన్సీ ఉందో అదంతా మళ్ళీ ఆర్బీఐకి చేరిపోయింది. అంటే అప్పట్లో చెలామణిలో ఉన్న ఆ ఫేక్ నోట్లని ఏమైపోయాయి అనే ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు. మరి ఫేక్ నోట్లు లేవా అంటే గుట్టలు గుట్టలుగా నిఘా వర్గాలకు చిక్కుతూనే ఉన్నాయి. దొరికిన వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు, ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ అడ్డుకట్ట మాత్రం పడలేకపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫేక్ కరెన్సీ తయారు కాకుండా శాశ్వత మార్గాలు ఏమున్నాయి? నిజానికి ఇలాంటి వాటికి శాశ్వత మార్గాలు ఏముండవంటున్నారు నిపుణులు. సమాజంలో దొంగలు ఎప్పుడు ఉంటారని, దొంగల్ని ఎప్పటికప్పుడు గుర్తించి పట్టుకుని జైళ్లకు పంపడం మినహా ఇలాంటి నేరాలను ఆపడం సాధ్యం కాదంటున్నారు. టెర్రరిస్టుల మీద ఎలాగైతే నిత్యం నిఘా వేస్తూ పైచేయి సాధించామో అలాంటి పద్ధతిలోనే ఈ విషయంలోనూ అనుసరించాలని, అందుకోసం మరింత క్రియేటివ్ గా ఆలోచించాలన్నారు. మరి టెర్రరిస్టులను సీరియస్ గా తీసుకుని అదుపు చేసిన మోదీ సర్కార్ ఫేక్ కరెన్సీని కూడా అదే పద్ధతిలో అదుపు చేస్తుందా? అందుకు ఎలాంటి నూతన ఆలోచనలు చేస్తుందనేది రానున్న రోజుల్లో తేలుతుంది.